Okay, according to this act, India merged in British imperialism. ఈ చట్ట ప్రకారము భారతదేశం బ్రిటిషు సామ్రాజ్యంలో అంతర్భాగంగా చేరింది. అదేవిధంగా అకార్డింగ్ టు దిస్ యాక్ట్, బ్రిటన్ క్వీన్ రూల్ ఇండియా డైరెక్ట్లీ. Britishers ruled India directly as per Indian Government Act 1858, because before this act East India Company was there. East India Company look after everything, the administration of India. But once the East India Company dissolved in the year of 1858, so who look after administration of India? East India Company రద్దయిన తర్వాత ఈ భారతదేశ పరిపాలన వ్యవహారాలను చూసుకునేది ఎవరు అనే క్వశ్చన్ ఉద్భవించింది. సో ద ఆన్సర్ ఈజ్ ద బ్రిటన్ క్వీన్ డైరెక్ట్లీ రూల్డ్ ఇండియా యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1858. భారతదేశంలో ప్రత్యక్ష పరిపాలన అనేది ప్రారంభమైనది. ఓకే, బ్రిటిష్ మహారాణి భారతదేశంలో ప్రత్యక్షంగా పరిపాలన చేయడం ప్రారంభమైనది యాజ్ పర్ దిస్ యాక్ట్. ఓకే, అకార్డింగ్ టు దిస్ యాక్ట్, న్యూలీ క్రియేటెడ్ వన్ ఆఫీస్ ఎట్ లండన్. దట్ ఆఫీస్ నేమ్ ఈజ్ ఇండియన్ సెక్రటరీ. ఓకే, భారతదేశంలో ఈ చట్ట ప్రకారం కొత్తగా భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేసినారు. According to this act, newly created Indian State Secretary Office, he was in London. అతడు ఎక్కడ ఉంటాడు అని అంటే లండన్లో ఉంటాడు. he is the responsible person to British Queen. ఆమె భారత రాజ్య కార్యదర్శి ఎవరైతే ఉంటారో అతడు ఈ బ్రిటిష్ రాణికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ద ఫస్ట్ Indian State Secretary name is Charles Woods. Charles Woods. The first Indian State Secretary name Charles Woods. Okay, he was the first Indian State Secretary. He was in London. He was the responsible person to Britain Queen. According to this act, created newly one council for giving advices to Indian State Secretaries with 15 members. Okay, 15 members. 15 మంది సభ్యులతోటి ఒక మండలిని ఏర్పాటు చేయడం జరిగినది. 15 members. So what is the purpose of కౌన్సిల్? గివింగ్ అడ్వైస్ టు ఇండియన్ స్టేట్ సెక్రటరీ. భారత రాజ్య కార్యదర్శికి వివిధ రకాల సలహాలను ఇవ్వటానికి 15 మంది సభ్యులతో కూడినటువంటి ఒక మండలిని ఏర్పాటు చేయడము జరిగినది. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ వైస్రాయ్. According to this act, newly created Viceroy office also, we call him as Governor General of India. Governor General of India. The first Viceroy of India, Lord Canning. Lord Canning. భారతదేశంలో మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ కానింగ్. ఎవరమ్మా? లార్డ్ కానింగ్. నెక్స్ట్, అకార్డింగ్ టు దిస్ యాక్ట్, వన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఫార్మ్డ్. భారతదేశంలో ఈ చట్ట ప్రకారము ఒక క్రమానుగత